చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎంతో మంది కుటుంబాలతో సహా కలిసి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడే బోనాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇక అమ్మవారికి బోనం సమర్పించి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి సమర్పించినటువంటి యాటపోతులను కూడా ఇక్కడ వారంతా కూడా కుటుంబాలతో కలిసి వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని కూడా ఆరగించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ కూడా అమ్మవారిని వేడుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం తీస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది బోనం? అమ్మ మేము ఐదర్గూడ నుండి వచ్చినాము. చాలా గత 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడము, అమ్మవారిని ప్రార్థించడము, జగదాంబను చూసి వెళ్ళడము లాంటివి చాలా చేస్తామమ్మ. ఇక్కడ ఇంత అద్భుతంగా బోనాలు తయారు చేశారు కదా, అసలు బోనం ఏ విధంగా చేస్తారమ్మా? ఎటువంటి పరవన్నాలు నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు? అమ్మవారికి బియ్యము అన్నం వండేసేసేసి బెల్లము పెరుగు నైవేద్యంగా పెట్టేసేసి కళ్ళు సాకతోని ఆరతి ఇచ్చి చేస్తామమ్మ. మీరు చెప్పండి అమ్మ, బోనాల పండుగ ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు? మన తెలంగాణ సాంప్రదాయ పండుగ ఇది. సో ఈ పండుగలో మీరు కూడా బోనాలు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఓనాల పండుగ వస్తుందంటే ఒక సంతోషం లాగా అనిపిస్తుంటది. నెల రోజులు పండుగ ఉత్సవంలో మునిగి తేలుతాం మేమైతే. అమ్మవారి దయ మా పైన ఎప్పటికుంటది కాబట్టి మేము ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చేయాలన్న ఆరాటం ఉంటది మాకు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది పండుగ? ఈ దేవి చాలా సత్యం గల తల్లి, మనం అయ్యేది అనుకుంటే అది అవుతుంది. అట్లా ఉంటుంది. మేము మొదటి సంది వస్తుంటాం వీడికి, మొదటి సంది వచ్చి ఇక్కడ మొక్కుతుంటాం, ఇది చేస్తుంటాం. తల్లికి బోనం చేస్తాము, జగదమ్మ మాతకు మళ్ళా ప్రతి సంవత్సరం చేస్తుంటాము. మన తెలంగాణ ఆచారము, మన తెలంగాణ పెద్ద పండుగ. చాలా సంతోషకరమైన రోజులు. సో చూడొచ్చు, ఎంతో అద్భుతంగా అయితే ఈ బోనాల పండుగ వేడుకలను అయితే నిర్వహించుకుంటున్నారు అని చెప్పొచ్చు భక్తులు. చూస్తున్నాం మనం బోనం ఎత్తుకొని పోతున్నటువంటి మహిళలను అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయం గడుస్తున్న కొద్దీ కూడా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. చూడొచ్చు, ఈ అమ్మవారి దారి అంటే అమ్మవారిని చేరుకునే ఈ మార్గం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. పుట్ట దగ్గర పెద్ద ఎత్తున భక్తులు అయితే నాగులమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, అద్భుతంగా బోనాలు తయారు చేసి ఎత్తుకెళ్తున్నటువంటి మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బోనాల వేడుకలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? అమ్మవారికి బోనం తీయడం అంటే ఎంతో అదృష్టం కదా, ఏం చెప్తారు? మాది ఇక్కడ కాదండి, మా అక్కయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు కోటిలో. నేను బాన్సా నుండి వచ్చాను. మాది ప్రాపర్ బాన్సాడ, కానీ అక్కయ్య వాళ్ళు ఇక్కడ గోల్కొండలో బోనాలు తీస్తారు ఎప్పటికీ, ప్రతి ఏటా. ఈసారి రమ్మన్నారు కాబట్టి వచ్చాను. బోనం ఎత్తుకున్నారు వచ్చి? ఇష్టం అండి, బోనాలు ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. ప్రతిసారి ఎప్పుడు పిలిచినా నేను బోనం ఎత్తుకుంటాను. అమ్మా మీరు చెప్పండి, సో అమ్మవారి కోసము బోనం తీసుకెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది 4వ సంవత్సరం నేను మేము తీసుడు. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారు చేపించుకుంటారు, మేము చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం. చూడొచ్చు, అమ్మవారి కృప తమ మీద ఉంది కాబట్టే ప్రతి సంవత్సరము నిరాటంకంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామని కూడా భక్తులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే గోల్కొండ కిల్లా అంతా కూడా భక్తులతో కోలాహలంగా మారింది. బోనం తీసుకొస్తున్నటువంటి మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆటలతో గోల్కొండ కిల్లా అంతా దద్దరిల్లిపోతోంది. రైట్ రజత్, థాంక్యూ.